నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ముందుగా మీకు రథ సప్తమి శుభాకాంక్షలు అక్క. నీకు కూడా పద్మిని రథసప్తమి శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. ఆ సూర్యుడు అనుగ్రహము, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మనకి పవర్ కావాలన్నా ఇచ్చేది సూర్య భగవానుడు. 100% తేజస్సు. 100%. సో మాఘమాసం వచ్చింది అని అంటే సూర్య భగవానుడి ఆరాధన చాలా విశేషంగా ఈ మాసం మొత్తం కూడా చేస్తూ ఉంటారు. ఇక సూర్యనారాయణమూర్తి జన్మించిన తిథిగా ఈ రథ సప్తమిని చేసుకుంటూ ఉంటాం. చాలా వైభవంగా చేసుకుంటూ ఉంటాము ఆయన జన్మించినటువంటి ఈ తిథిని. సో చాలా మందికి తెలుసు. తెలిసినప్పటికీ ఆ రోజున మనం గుర్తు చేసుకోవాలి, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి రివైవ్ అనేది జరగాలి కదా. జరుగుతూనే ఉండాలి. అందరికీ తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉండాలి. ఏం చేయమంటారు? ఆ రోజున ఎలా వినియోగించుకోమంటారు? సూర్య భగవానుడు పుట్టినరోజు అంటే ఇంకా మరింత తేజస్సుతో ఉంటారు స్వామి. 7 గుర్రాల మీద 7 అశ్వాల మీద వచ్చేస్తున్నారు అని అంటారు కదా. అయితే దానికి సంకేతం ఏంటి అంటే 7 హార్సెస్ కి సంకేతము 7 రేస్ సూర్యకిరణాలు, అలాగే 7 రంగులు, అలాగే 7 రోజులు, వారంలో 7 రోజులు. ఆ 7 గుర్రాలు కూడా వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది చాలా మందికి తెలియదు. అందుకే మనం సూర్య భగవానుడితో కనెక్టెడ్ ఉంటాము, చంద్రుడితో కనెక్టెడ్ ఉంటాం. ప్రత్యక్ష గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే సూర్య భగవానుడు. ఎన్నోసార్లు నేను చెప్తాను, ప్రతిరోజు లేచి పద్మిని నువ్వు నమస్కారం చేసుకోపోయినా రథసప్తమి రోజు మాత్రం ఉదయాన్నే లేచి తెల్లారి అంటే సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి రెడీగా ఉండి ఆయన ఉదయిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే ఆ ఒక్కరోజు ఆయన ఎంతో అనుగ్రహాన్ని ఇస్తారు. ఏమీ లేకపోయినా 11 సూర్య నమస్కారాలు చేస్తే చాలు. జస్ట్ 11 సూర్య నమస్కారాలు చేస్తే ఆ రోజు విశేషమైన అనుగ్రహం స్వామి ఇస్తారు. ఎందుకంటే స్వామికి బాగా ఇష్టమైందే సూర్య నమస్కారాలు. ఆ రోజు చేస్తే గనక చాలా మంచిది. ఇక మేమైతే ముందు నుంచి మా అమ్మమ్మలు కూడా ఏం చేస్తారంటే చిక్కుడుగాయ ఆకులు పెట్టి తలకు స్నానం చేయించేవారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకంగా ఈ మాడు ప్రదేశంలో ఇక్కడ పెట్టుకొని అది మొత్తం కూడా నీ జుట్టుకి మంచిది. ఈ మాడు ప్రదేశానికి కూడా చాలా నీకు ఆయుర్వేదంలో కూడా దానికి చాలా మంచిది ఉంది. అంటే జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా పోతుంది. ఎందుకంటే మనము చలికాలం నుంచి ఎండాకాలంలోకి వచ్చేస్తాం. ఇంకా అలాగే చిక్కుడుగాయలతో రథాన్ని చేస్తారు, రిప్రజెంట్ చేసి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనకు నేర్పించింది అది, రథాలు చేసి. ఇక ఈ పెసర్లు నానబెట్టి, పెసర్లకి చిన్న మొలకల్లా వచ్చిన తర్వాత ముందు రోజు నానబెట్టుకొని సూర్యుడిని చూసి 3 సార్లు వేస్తాం. పైకి వేస్తారా? పైకి సూర్య భగవానుడికి అందుకో నాయనా అని మా అమ్మమ్మలు చెప్పి నాతో చేయించేవారు. అంటే ఆ పద్ధతే చెప్తున్నాను. సూర్య భగవానుడికి చక్కగా ఎర్రని పుష్పాలతోని పూజించి తులసి కోట దగ్గరే చక్కగా చలివిడి చేస్తారు. ఎర్రని పుష్పాలతో పూజిస్తాము. చక్కగా నెయ్యి దీపం వెలిగిస్తాము, ముగ్గు వేస్తాము. ఆ ముగ్గులోనే నైవేద్యం పెడతాము. చిక్కుడాకు మీదే పెడతారు నైవేద్యం కూడా. చిక్కుడాకు మీదే నైవేద్యం పెడతాం. మనం పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ చేసి పెడతాము. ఇక చిక్కుడుగాయ రథం కూడా చేస్తాం. తర్వాత ఈ పెసల్ని సూర్య భగవానుడికి చూసి ఇలా పైనకు చూసి ఇలా విసురుతాం అనమాట. అలా 3 సార్లు ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఆయుర ఆరోగ్యాలకి ముఖ్యంగా మనకి ఏవైతే కంటి సమస్యలు, ఐ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది సూర్య భగవానుడిని ఆరాధిస్తే. ఆరోగ్య సమస్యలు, నీరసము, అసలు చూస్తాం చాలా మందిని అసలు డల్నెస్ ఉంటుంది బాడీలో. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డల్, అంటే ఒక నిద్రావస్థలో ఉంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ ఎనర్జీస్ వదిలేసి ఒక పాజిటివ్ ఎనర్జీస్, ఒక డిఫరెంట్ ఎనర్జీని ఆ రోజు సూర్య భగవాను నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా. బ్యూటిఫుల్. త్రిమూర్తుల స్వరూపం అయినటువంటి దత్తాత్రేయుడి గురించి మీరు విశేషంగా చెప్తున్నారు కాబట్టి ఈ రథ సప్తమి నాడు స్వామిని ఎలా అర్చించమంటారు? చాలా చక్కగా అడిగావు పద్మిని. దత్తాత్రేయ స్వామి అంటే త్రిశక్తి స్వరూపము. అందులో అసలు స్వామిని ఒక్కసారి తలుచుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది.
మనకి రథసప్తమి రోజు దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం, దత్తాత్రేయ స్వామిని కూడా గుర్తు చేసుకోవాలి. అంటే ఇంకా సాధన చేసే వాళ్ళ ముందు ఆయన్నే కదా నేను గుర్తు చేసుకుంటాను. ఈసారి శుక్రవారంతో వచ్చింది. అయితే ఎవరికైతే ఈ వెల్త్ కావాలో, డబ్బు సమస్యలు కూడా సూర్య భగవానుడితో పాటు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధించాలి, అనగా లక్ష్మిని కూడా ఆరాధించాలి. ఆ రోజు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా ఆరాధించాలి? నీకు గుర్తుందా పద్మిని, లాస్ట్ టైం నా సంకల్పం రథసప్తమి రోజే తీసుకున్నాను సిద్ధమంగళ స్తోత్రం. 108 ఇల్లు సిద్ధమంగళ స్తోత్రం సంకల్పం రథసప్తమి రోజే తీసుకున్నాను. దిగ్విజయంగా ఆ రోజు ఏం మొదలు పెట్టినా మీరు ఏదైనా అంటే అనుకోండి, పోనీ సేవింగ్ అనుకోండి, ఈ రోజు నుంచి నేను లక్ష్మీదేవిని నేను ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని సేవ్ చేస్తాను అని అనుకోండి, జరుగుతుంది. లేదా ఒక మంచి కార్యక్రమం, ఆధ్యాత్మిక చింతన అంటే ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలనుకునే వాళ్ళు ఆ రోజు ఏది మొదలు పెట్టాలన్నా చాలా మంచి ఆస్పిషియస్ డే. ఇంకా వేరే ముహూర్తం అవసరం లేదు, ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే. దానికి ప్రత్యక్ష అనుభవం నాది. రథసప్తమి రోజు ఏదైనా గాని అలా సూర్యుడు కాంతి ఎలా వెలుగుతూ ఉంటుందో నీ జీవితం కూడా అలా వెలుగుతూ ఉంటుంది. బ్యూటిఫుల్. నేను ఆధ్యాత్మిక సాధనలో వెళ్ళడానికి ఆ డే ఒక ముఖ్యమైన డే. ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే సూర్యుడిని ఆరాధిస్తూ కూడా దత్తాత్రేయుడిని అలాగే అనఘాలక్ష్మిని కూడా ఖచ్చితంగా విశేషంగా కొలవమంటున్నారు. ఎట్లా పూజ చేయమంటారు అక్క దేవుడికి, దత్తాత్రేయుడికి? ఇప్పుడు మనం సూర్య భగవానుడిని బయటకు వెళ్ళి తులసి కోట దగ్గర చేస్తున్నాము, అలాగే లోపల దత్తాత్రేయ స్వామిని అక్కడ మనం తలుచుకుంటాము. దత్తాత్రేయ స్వామికి కూడా ఒక దీపం పెట్టుకొని వెలిగించుకొని, సప్తమి అని అంటే చాలా ఇష్టం స్వామికి కూడా, అష్టమి అంటే అమ్మవారికి ఇష్టం. సో సప్తమి వెళ్ళిపోయిన తర్వాత అష్టమి వస్తుంది, ప్లస్ శుక్రవారం వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పూజించమన్నాను. ముఖ్యంగా ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఎన్నిసార్లు చేయమంటారు? విశేషంగా 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు. మాకంతసేపు మేము చదవలేము అన్న వాళ్ళు 3 సార్లు చదవండి. 3 సార్లు చదివినా కూడా చక్కటి గురు అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారము చెప్పాను కదా, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. అద్భుతం. ఆ రోజు ఎలాగో మనం పొంగల్ చేస్తున్నాం సూర్య భగవానుడికి, అదే పొంగల్ అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టి చక్కగా అమ్మవారిని అలంకరించుకొని దత్తాత్రేయ స్వామిని కూడా గుర్తు చేసుకొని ఆ రోజు పూజ చేస్తే గనక చక్కటి ఫలితం ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను, ప్రతి శుక్రవారం తేనె మార్చుకుంటూ ఉండాలి. అలా ఈ రథసప్తమి రోజు కూడా మీరు తేనె మార్చుకుంటే చాలా, అంటే మీ వ్యాపార సంస్థల్లో గాని, మీ ఇంట్లో గాని, దేవుడి దగ్గర గాని, ఈ రోజు నుంచి నేను ఈ తేనెను పెట్టి నేను మారుస్తుంటాను ప్రతి శుక్రవారం, నా ఆర్థిక అభివృద్ధి జరగాలి అని చూడండి మీరు. అలా ఒక 2 నెలల్లోనే మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూడండి. ఇది నాకు జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఒకసారి క్లుప్తంగా చెప్పండి అక్క, వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం ఒకసారి చెప్పండి ఏంటది. అయితే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి తేనె, అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏంటి, తేనె, జవ్వాది, దానిమ్మ పండు, పాలు చాలా ఇష్టం అన్నమాట. అయితే శుక్రవారం రోజు మీ వ్యాపార స్థలంలో గాని, మీ ఇంట్లో దేవుడి దగ్గర గాని తేనె నింపి పెట్టుకోండి, చిన్న వెండి గిన్నె నిండా తేనె నింపి పెట్టుకొని ప్రతి శుక్రవారం మారుస్తూ ఉండాలి. ఆ తేనెను అలాగే అమ్మవారి దగ్గరే ఉంచాలా? అమ్మవారి దగ్గరే ఉంచాలి. చీమలు పట్టినా ఏం కదా, పర్వాలేదు. చీమలు పట్టినా ఇంకా చీమలకే ఆహారం, దాని వల్లే మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఉండనియచ్చు, అయితే ఉండనివ్వచ్చు. తర్వాత ఎవ్రీ ఫ్రైడే మార్చమన్నారు. ఎవ్రీ ఫ్రైడే మార్చినప్పుడు ఇవి గనక చీమలు తాకుంటే, చీమలు ఎక్కడైతే ఉన్నాయో చీమల పుట్ట అక్కడ చూసుకుని అక్కడ వేసేయండి ఆ తేనె. మనం తీసుకోకూడదా? తీసుకోవచ్చు. అంటే చీమలు ముట్టాయంటే అది చీమలకే ఆహారం అని, లేదు చీమలు ఏం ముట్టలేదు అని అంటే మీరు తీసుకొని నీటిలో కలుపుకొని చక్కగా తాగొచ్చు. కొంచెం చీమలకు కూడా వేయొచ్చు, చీమలకు కూడా వేయొచ్చు. మళ్ళీ ఫ్రైడే పెట్టాలి. మళ్ళీ ఫ్రైడే ఇప్పుడు అది ఎలా తీస్తారో వెంటనే మళ్ళీ కడిగేసి రీఫిల్ చేయాలి. అలా చేస్తూ ఉండాలి. అలాగే దాంతో పాటు కొన్ని పాలల్లో మళ్ళీ తేనె చుక్కేసి అమ్మవారికి నైవేద్యంగా, పచ్చి పాలల్లో కొద్దిగా తేనె చుక్క వేసి పెట్టాలి. అలాగే దానిమ్మ పండు, ఒకవేళ పాలు మీకు సాధ్యం కాకపోతే దానిమ్మ పండు పెట్టండి, చాలా మంచిది. మీరు చూడండి ఒక 1-2 months లో మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అట్లా జరగాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా చాలా ఫ్రీడమ్ రావాలి, ఎంతో కొంత ఫ్రీడమ్ రావాలి. ఎందుకంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు, లేకపోతే అప్పులు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటి నుంచి అమ్మవారి కృపతో, అనఘాదేవి ఒక కృపతో అందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు. కూడిన శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పకుండా
తప్పకుండా ఆ రోజు నుంచి మొదలు పెట్టండి. తప్పకుండా మొదలు పెడతాను ఆ నేను రోజు కూడా. Right. పద్మిని మొదలు పెడుతుంది, సో అందరూ కూడా మొదలు అందరం. పెట్టండి. నేను కూడా మళ్ళీ మొదలు మళ్ళీ పెడతాను. అయ్యో మీకు గ్యాప్ వచ్చిందా? ఆ, మళ్ళీ మళ్ళీ మీరు కూడా gap అయితే. వచ్చింది. నేను కూడా మళ్ళీ అంటే మన- ఆ, అది కంటిన్యూస్ చేస్తున్నంత సేపు కూడా ఆ, నా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అంటే గెయిన్ మనకి, ఉమ్. అంటే దేనికి లోటు ఉండదు అమ్మవారి ఆ, అనుగ్రహం beautiful, ఉంటే. beautiful. అలాంటిది జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నాను. తప్పకుండా అది ఒక చిన్న తంత్ర ప్రక్రియ అంతే. తప్పకుండా చేద్దాం ఇదంతా. అక్క మంత్రం కూడా చెప్తానన్నారు సూర్య భగవానుడికి సంబంధించి. తప్పకుండా పద్మిని, అమ్మవారికి పూజించిందంటే ఉమ్. సూర్య భగవానుడికి చేత్తో నీళ్లు తీసుకుని ఆర్ఘ్యం అని అడుగుతున్నాము. ఎన్నిసార్లు? 21 సార్లు. 21 టైమ్స్ చేసుకుని. ఆ సూర్య భగవానుడి దగ్గర 3 సార్లు చేయండి, తర్వాత దేవుడి గదిలో కూర్చొని చదువుకోండి. బ్యూటిఫుల్. రైట్ అక్క, మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.